హరే కృష్ణ. అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఈరోజు మనము ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు యోగ పద్ధతిని గురించి వివరిస్తూ ఉన్నారు. ఉత్తమమైనటువంటి యోగం గురించి తెలియజేస్తున్నారు. ఎవరైతే సుఖాలను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రియ నిగ్రహంతో వాళ్ళు అనేక రకాల యోగ విధానాలని పాటిస్తూ ఉన్నారు. సిద్ధులు పొందాలని, లేకపోతే సుఖాలను పొందాలి అని. ఇంతకు ముందు శ్లోకంలో కనుక చూసినట్లయితే 13వ శ్లోకంలో ఒకవేళ నువ్వు ఏది కోరకపోయినా కానీ మనం గనక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఏదో ఒక యోగ విధానాన్ని గనక అవలంబించినట్లయితే ఆ యోగ విధానాలలో ఇంద్రియ నిగ్రహంతో చేసేటువంటి యోగ విధానం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా సుఖాన్ని సాధించలేడు. ఎప్పుడు భగవంతుడి పట్ల మనస్సును గనక కేంద్రీకరించకపోతే. అంటే మనము ఎంత తపస్సు చేసినా, ఎంత ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి ఆ, కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినప్పటికీ భగవంతుడి మీద గనక మనసు లగ్నం అవ్వకపోతే, అంటే భక్తి లేకపోతే, భగవంతుడి పట్ల ప్రేమ లేకపోతే, భగవంతుని స్మరణ చేయకపోతే సుఖం అనేటువంటిది లభించదు అని చెప్తున్నారు. ఓకే. ఇంకా అంటే ఏం చెప్తున్నారు అని అంటే అన్ని యోగ విధానాల కంటే కూడా భక్తి యోగం ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఈ రోజు మనం 14వ శ్లోకం నుంచి చదువుదాం. ఉమాపత్రం. న పారమేష్యం న మహేంద్రదిష్ణ్యం పారమేత్యం నహమేంద్రియదిష్ణ్యం న సార్వభౌమం న రసాధిపత్యం సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిరపునర్భవం వా యోగ సిద్ధిరపునర్భవం వా మయ్యర్పితాత్మేచ్ఛతి మధ్వినాన్య అయ్యర్పితాత్మే చతి మద్వినాన్యతే నాణ్యత్. చిత్తమును నాయందు లగ్నము నర్చుని వాడు బ్రహ్మేంద్రముల పదములు గాని లోకమును గాని ధరణిపై సార్వభౌమత్వమును గాని అదో లోకములపై సర్వాధిపత్యమును గాని యోగ సిద్ధులు గాని జన్మ మృత్యువుల నుండి ముక్తిని గాని కోరడు. అట్టి వ్యక్తి కేవలం నన్నే కోరుకొనును. భాష్యం జయప్రపాదికి జై. అంకించి అకించనుడుగు విశుద్ధ భక్తిని స్థితి ఈ శ్లోకంలో వర్ణించబడినది. శ్రీ ప్రియవ్రత మహారాజు తన ప్రేమ భగవంతుని పాద పద్మములందే పూర్తిగా లగ్నమైన కారణమున విశ్వ సార్వభౌమత్వమును ఎట్లా ఏమాత్రము అభిరుచిని కనబరచలేదు. ఎంతటి గొప్ప విషయ భోగమైనను విశుద్ధ భక్తునికి పరమ తుచ్చముగను వ్యర్థముగను గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు ప్రణామ్స్. మనం ఇంతకు ముందు ధ్రువ మహారాజు కూడా ఏదో భౌతికమైనటువంటి కోరికలతోటి యోగం చేసి యోగం ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు ఆ భౌతిక కోరికనే తుచ్చం అనుకున్నాడు భగవంతుడు ప్రసన్నం అయ్యాక కదా. ఏ భౌతిక కోరిక కోసం తను కఠోరమైనటువంటి తపస్సు చేశాడో ఆ కఠోరమైనటువంటి తపస్సు ఫలించిన తరువాత ఆ భౌతిక కోరిక తుచ్చం అనిపించింది. అంటే భగవంతుడిని పొందకుండగా మరి ఏ ఇతరమైనది పొందినా కానీ అది భగవంతుడితో సమానం కాదు. ఓకే, భగవంతుడితో సమానం కాదు. అందుకనే ధ్రువ మహారాజు అన్నారు, ఒక వజ్రాన్ని ముందు పెట్టుకొని ఏం కావాలి కోరుకో అంటే నేను గాజు పెంకుల్ని అడిగినట్లుంది అని అంటారు. అంటే భగవంతుడు ఉంటే భగవంతుడు ఇప్పుడు మనం అందరం కూడా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము. ఒకవేళ మీకు భగవంతుడు కనిపించారనుకోండి, మిమ్మల్ని ఏదైనా కావాలి అని ఏమైనా కావాలంటే కోరుకోండి అని చెప్పారనుకోండి, మా భగవంతుడిని కోరుకోకుండా లేదా భగవంతుడి పట్ల ప్రేమని భక్తిని కోరుకోకుండా నాకు భౌతికంగా ఆ సుఖం కావాలి ఈ సుఖం కావాలి అని కోరుకుంటే మనంత మూర్ఖులు ఇంకా ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆ ఆనందాన్ని వదిలిపెట్టేసి కష్టాలను కోరుకుంటున్నట్లు అనమాట. మహారాజు కూడా అదే అన్నారు. ఏమన్నారు, అయ్యో నేను ఎంత పతనం చెందినటువంటి వ్యక్తిని, స్వయంగా భగవంతుడి నాకు దర్శనం ఇస్తే తిరిగి మళ్ళీ నేను భౌతిక లోకంలోనే ఉన్నాను.
నేను ఇంకా భౌతికమైనటువంటి కర్మలనే చేస్తున్నాను, ఇంకా నేను ఆ కర్మల ద్వారా కర్మఫలాలను అనుభవించాల్సి ఉంటుందేమో అని చాలా బాధపడ్డాడు. ఎవరైనా సరే ఎంత తపస్సు చేసినా కానీ చివరికి భగవంతుడి యొక్క ధామాన్ని పొందడానికి, లేకపోతే భగవంతుడి యొక్క భక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంత తపస్సు చేసి ఎన్ని వేల సంవత్సరాల పాటు తిరిగి ఆయన భౌతిక విషయంలోనే ఆయన భౌతిక జీవనం గడిపారు. ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ దృఢంగా ఇచ్చేశారు భగవంతుడు. నీ ఇంద్రియాలు ఎంత ముసలోడు అయినా కానీ బలంగా ఉంటాయి అంటే ఏమన్నారు, ఈ భౌతిక ప్రకృతిని అనుభవించు అని అంటున్నారు. అంటే అలాంటి ఒక అంటే ఎవరైతే ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి కూడా పొందలేనటువంటిది పొంది ఒక ఒక తుచ్చమైనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఈ భౌతిక ఇంద్రియాలతో అనుభవిస్తాడో అలాంటిదే నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు, అంతకు మించి నేనేమి చేయలేకపోయాను అని అంటున్నారు. అందుకనే ఇక్కడ భగవంతుడు కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏం చేసినా సరే చిత్తమును నా యందు లగ్నమునర్చినట్లయితే గనక నీకు మిగిలినవన్నీ కూడా తుచ్చమనిపిస్తాయి. నన్ను పొందినటువంటి వాడు నాకు ముక్తి కూడా వద్దు, లేకపోతే జన్మ మృత్యువుల నుంచి ముక్తి కోరడు, యోగ సిద్ధులని కోరడు, సర్వ ఆధిపత్యాన్ని కోరడు, ముల్లోకాలు కావాలని కూడా కోరడు. సో అలాంటి స్థితికి వెళ్తారు. అది ఉత్తమమైనటువంటి స్థితి. నెక్స్ట్ 15వ శ్లోకం ఇందుమతి మాతాజీ. न तथा मे प्रियतमा आत्मयोनिर्न शङ्करः न तथा मे प्रियतमा आत्मयोनिर्न शङ्करः न च संकर्षणो न शीर्णै ऐवात्म च यथा भवान् न च संकर्षणो न शीर्णै अवात्म च యథా భవాన్. ఉద్ధవ, బ్రహ్మదేవుడు గాని, శివుడు గాని, సంకర్షణుడు గాని, లక్ష్మీదేవి గాని, లేదా నిజముగా నా స్వరూపమే గాని నీవు నాకు ప్రియమైనంతగా ప్రియము కారు. భాష్యము. తన ఏడా విశుద్ధ భక్తునకు గల అన్యన్యమగు ప్రేమను భగవానుడు గడిచిన శ్లోకములలో వర్ణించెను. ఇప్పుడు భగవానుడు భక్తుల ఎడ తన ప్రేమను వివరించుతున్నాడు. ఆత్మయోని అనగా బ్రహ్మదేవుడు. అతడు నేరుగా దేవదేవుని శరీరము నుండి ఆవిర్భవించెను. తన నిరంతర ధ్యానము చే శివుడు సర్వదా శ్రీకృష్ణునికి గొప్ప ఆనందమును వసుగుచుండును. సంకర్షణుడు అంటే బలరాముడు శ్రీకృష్ణుని సోదరుడు. లక్ష్మీదేవి భగవానుని ఇల్లాలు. ఆత్మ అను పదము శ్రీ విగ్రహ రూపమున నేరుగా అతనినే సూచించును. వీరిలో ఎవరునూ చివరకు స్వీయ రూపమైనను ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తుని అంతగా శ్రీకృష్ణునికి ప్రియము కారు. ఉద్ధవుడు అకించనుడైన భగవద్భక్తుడు, మర్యాదస్తుడైన వ్యక్తి. ఒకప్పుడు స్వలాభమును తన సంతానం యొక్క హితమును పట్టించుకొనక దరిద్రుడగు బీదవానికి దానమిచ్చడి ఉపమానమును శ్రీల మధ్వాచార్యులు వేదవాంగ్మయం నుండి ఉదహరించిరి. అట్లే తన కరుణ పైననే పూర్తిగా ఆధారపడి నిస్సహాయ భక్తునికే భగవానుడు ఎక్కువ ప్రాధాన్యము నొసగును. భగవాను నిర్హేతుకమైన ప్రేమయే అతని కరుణను వడయుటకు ఏకైక మార్గము. సాధారణ తల్లిదండ్రులు జీవితంలో నిలదొక్కుకొనిన వారి కన్నను నిస్సహాయులకు పిల్లల పట్లనే ఎక్కువగా చింతించడిలాగున తనపైననే పూర్తిగా ఆధారపడిన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు ప్రేమతో మృగ్గు చూపి ఉండును. కనుక మనుజుడు గుణములు లోపించి ఉన్నను ఇతరాపేక్ష లేకుండా కేవలం భగవంతునిపైనే ఆధారపడవలను. అప్పుడు నిశ్చయముగా అతడు జీవన పూర్ణత్వమును సాధించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణం. కృష్ణుడు ఏం చెప్తున్నా చూడండి, భక్తుడికి తను ఇచ్చినటువంటి ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మదేవుడి కంటే, శివుడి కంటే, సంకర్షణుడి కంటే, లక్ష్మీదేవి కంటే, చివరికి తనకంటే, తనకు తాను కంటే ఎవరంటే ఇంట్రెస్ట్, ఎవరంటే ఇష్టం, ఎవరంటే ప్రేమ? ఉద్ధవుడి గురించి చెప్తున్నారు. ఉద్ధవుడి గురించి చెప్తున్నారు. సో నాకు నువ్వంటే నువ్వు ఎంత ప్రియమైన వాడువో అంత ప్రియమైన వాళ్ళు కాదు అని చెప్తున్నారు. అంటే ఎవరైతే భక్తులో, ఎవరైతే ఉద్ధవుడిలా కృష్ణుడికి సేవ చేయాలి అని అనుకుంటారో అలాంటి వ్యక్తులు కృష్ణుడికి తనకంటే ఎక్కువ, తనకంటే కూడా ఎక్కువ. అందుకని కృష్ణుడు తన భక్తుల్ని రక్షించడం కోసం స్వయంగా తానే అవతారం కూడా తీసుకుంటారు. ఓకే, ఎందుకు ఉద్ధవుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఏంటి అంత ఉద్ధవుడిలో ఉన్నటువంటి గొప్పతనం? చివరికి తనకంటే కూడా ఉద్ధవుడే ఇష్టం అని చెప్తున్నారు. అంతేకాదు లక్ష్మీదేవి కంటే, బలరాముడి కంటే కూడా నాకు నువ్వే ఇష్టం అని చెప్తున్నారు. ఏంటంత? మీరు ఆలోచిస్తే
ఈ యొక్క ద్వారక మునిగిపోబోతుంది, ద్వారకకి ప్రళయం రాబోతుంది అనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంది ఎవరు? ఉద్ధవుడే ఉద్ధవుడే అర్థం ప్రభుజీ. చేసుకుంది. ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి ఇంకా ద్వారకలో ప్రళయం రాల, కానీ రాబోతుంది అనేటువంటి విషయం ఉద్ధవుడే అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే ద్వారకావాసులందరూ ద్వారకను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రవాస తీర్థానికి వెళ్తున్నారు. ద్వారకావాసులందరూ ప్రవాస తీర్థానికి వస్తుంటే ఉద్ధవుడు ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ అనంటే, ఇప్పుడు మంచి ఇది ఉంది, ప్రళయం రాబోతుంది, ప్రవాస తీర్థానికి వెళ్దాం, ఏదో ఏదో మొత్తం మీద ఏదో కృష్ణుడు పంపిస్తున్నాడు వీళ్ళందరినీ ప్రవాస తీర్థానికి వెళ్ళండి అని. ఎందుకంటే రాబోయేటువంటి ప్రళయం వచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళందరూ కూడా, కొంతమంది దేవతలు ఉన్నారు, ముక్తి సాధించడానికి అర్హత లేనటువంటి యదువంశీయులు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ ద్వారకలోనే ఉంటే, ఈ ప్రళయం సంభవించినప్పుడు ద్వారకలో మరణిస్తే, అర్హత లేనటువంటి వ్యక్తి కూడా ద్వారకలో మరణించినందుకు కారణంగా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవాలి. ఓకే, కృష్ణుడి సమక్షంలో, అందులోనూ ద్వారకలో మరణించినటువంటి వ్యక్తి పాపాత్ముడా పుణ్యాత్ముడా, అర్హత ఉందా అర్హత లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే, డైరెక్ట్ గా కృష్ణధామానికే వెళ్ళిపోతారు. మరి అర్హత లేని వాళ్ళని ఎందుకు పంపించాలి? పంపించకూడదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రవాస తీర్థానికి పంపిస్తున్నారు కృష్ణుడు. అప్పుడు ఉద్ధవుడు ఎదురయ్యి ఆయన ఏమన్నాడు? ఒకవేళ నిజంగా ప్రళయమే వస్తే సేఫెస్ట్ ప్లేస్ ఏంటిది? కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉండడం. ప్రవాస తీర్థానికి వెళ్తే ఏమి లాభం? కృష్ణుడు ఇక్కడ ఉంటే, ప్రవాస తీర్థం అక్కడుంటే, కృష్ణుడు మరణించిన దానికంటే ప్రవాస తీర్థంలో మరణించడం పెద్ద గొప్ప. దానివల్ల మనకు లాభం వస్తుంది. కాబట్టి కృష్ణుడు అంటే కృష్ణుడు ఏదో చేయబోతున్నారు, ద్వారకకి ఏదో అవ్వబోతుంది, అందుకని వీళ్ళందరినీ కృష్ణుడు ద్వారక నుంచి పంపించేస్తున్నారు. కృష్ణుడు ఎక్కడుండి ఇప్పుడు ఫస్ట్ కృష్ణుడు వీళ్ళు కావాలి. ఒకవేళ నిజమే ప్రళయం వస్తే నేను కృష్ణుడితోనే ఉంటాను, కృష్ణుడితోనే ఉండి మరణిస్తాను. లేదంటే కృష్ణుడిని అడుగుతాను నేను, ఓకే వాళ్ళకంటే ముందు నన్ను పంపించమని. అందుకని ఇంతమంది వెళ్ళిపోయినా కానీ ఒకళ్ళు కృష్ణుడిని ఎంచుకున్నటువంటి సేవకుడు. మామూలుగా అయితే ఒక గురువే మనకి సేవనివ్వరు. మనకి ఏదైనా సేవ కావాలి అని గురువు దగ్గరికి వెళ్తే గురువే సేవనివ్వడు. కానీ అలాంటిది స్వయంగా కృష్ణుడు సమస్త ద్వారకావాసులు అందరినీ కూడా అంతం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా కేవలం ఒక ఉద్ధవుని మాత్రమే ఉంచి, ఆ ఉద్ధవుడికి మాత్రమే సేవనిచ్చి మిగిలిన వాళ్ళందరినీ పంపించేసేసారు. అంటే ఉద్ధవుడి యొక్క గొప్పతనం చూడండి. ఎవరికి సేవ ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా ఉద్ధవుడు నెంబర్ 1 ఫస్ట్ లో ఉన్నాడు. ఆ సేవ భగవంతుని యొక్క ధామానికి వెళ్ళి చేసే సేవ కంటే కూడా గొప్ప సేవ ఇక్కడ. నువ్వు భగవంతుడు ధామానికి వస్తే కూడా నీకు ఆ పొజిషన్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఏమన్నారు? నా ప్రధాన లీలను నువ్వు ప్రచారం చేయాలి అనేటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి సేవ. కృష్ణుడి ద్వారా సేవ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క అర్హత ఏమిటో ఇంక మనం ఆలోచించాలి. ఎంత అర్హత ఉంటే తప్ప కృష్ణుడే స్వయంగా నేను నీకు ఈ సేవ ఇస్తున్నాను అన్నాను. సాధారణంగా ఎవరికి కూడా అలాంటి అవకాశం రాదు. బుద్ధుడు అంత విశుద్ధమైనటువంటి భక్తుడు కాబట్టి ఆయన బలరాముడి కంటే, శివుడి కంటే, లక్ష్మీదేవి కంటే, బ్రహ్మదేవుడి కంటే, తన కంటే కూడా ఉద్ధవుడే ప్రియమైన వాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ బ్రహ్మగారిని ఆత్మయోని సంబోధించారు, నాకు కొంచెం అర్థం కాలేదు. గమనించే వచ్చారు కదా, అందుకని. ఓకే, హరే కృష్ణ. 16 సునీత మాధవి. నిరపేక్షం మునిశాంతం నిర్వైరం సమదర్శనం. నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం. అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యంఘ్రిరేణుభిః. అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యం ఘ్రిరేణుభిః. భావము: నా యందు నెలకొనినట్టి లోకములను నా భక్తుల పాదపద్మధూళితో నేను పునీతమనర్చగోరెదను. ఆ విధంగా నేను అపేక్షారహితులు, నా లీలా స్మరణం నందే లగ్నమైన వారు, శాంతులు, వైరరహితులు, సర్వత్రా సమదర్శనము కలిగిన వారునైనా నా విశుద్ధ భక్తుల పదచిహ్నములను సర్వదా అనుసరించుచుందును. భాష్యము: భక్తులు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని పదములనే అనుసరించున్నట్లు తన భక్తులకు భక్తుడైనందున శ్రీకృష్ణుడును
తన భక్తుల పదములను అనుసరించుచుండును. భగవంతుని విశుద్ధ సేవకుడు సర్వదా భగవల్లీలనే ధ్యానించుచు ఆ దేవదేవుని కార్యములో తోడ్పడే విధమును గురించి తలంచుచుండును. అర్జునునకు యశోదాదులకు చూపబడినట్లు సమస్త భౌతిక విశ్వములు శ్రీకృష్ణుని దేహమునందే స్థితమై ఉన్నవి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కనుక అతని యందు కల్మషమనడి ప్రశ్నయే ఉదయించదు. అయినను తన విశుద్ధ భక్తుల పాదపద్మ ధూళిని స్వీకరించుట ద్వారా తన యందున్న విశ్వములను అతడు పునీతమనర్చగోరును. భక్తుల పాదపద్మ ధూళి లేనిదే విశుద్ధ భక్తి యోగంలో నెలకొనుట అసాధ్యము. ఇక విశుద్ధ భక్తి లేనిదే మనుజుడు దివ్యానందమును నేరుగా అనుభూతమనర్చు కొనజాలడు. నా భక్తుల పాదపద్మ ధూళి వలన లభ్యమైనట్టి భక్తియుత సేవ ద్వారానే నాకు సంబంధించిన దివ్య ఆనందమును మనుజుడు అనుభవించగలడనిది కఠినమైన నియమమును నేను ఏర్పరిచి ఉంటిని. నాకు సంబంధించిన దివ్యానందమును నేను కూడా అనుభూతమనర్చుకొనగోరెదను. కనుక నేను ప్రామాణిక పద్ధతిని అనుసరించుచు భక్తుల పాదపద్మ ధూళిని స్వీకరించేదను అని శ్రీకృష్ణుడు తలచెను. భక్తులను పవిత్రమనర్చుటకే శ్రీకృష్ణుడు వారి పదములను అనుసరించునని శ్రీల మధ్వాచార్యులు తెలిపిరి. విశుద్ధ భక్తుల వెనువెంట భగవంతుడు నడుచున్నప్పుడు వాయువు భగవంతుని పాదపద్మ ధూళిని భక్తుల మీదకు తోయగా వారు ఆ దివ్య ధూళి స్పర్శించే పునీతులయ్యెదరు. ఇటువంటి భగవల్లీలల యందు ఎవ్వడును మూర్ఖత్వంతో తర్కమునకై వెదకరాదు. ఇది కేవలం భగవానుడు భక్తుల ప్రేమకు సంబంధించిన విషయము. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఎవరైతే నా భక్తుడో అలాంటి నా భక్తుల యొక్క పాదపద్మ ధూళితో నేను అన్ని లోకాలని పునీతం చేస్తాను అని చెప్తున్నాను. భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం అని మనకి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. అంటే తీర్థస్థానం ఎందుకు అవుతుంది? తీర్థస్థానం యొక్క గొప్పతనం ఎందుకు? మనం తీర్థయాత్రలకు వెళ్తాం కదా. ఎందుకు తీర్థయాత్రలకు వెళ్తాము? మనం తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తాము అని అంటే మనం పవిత్రం అవ్వడం కోసం వెళ్తాం. ఎందుకు ఫలానా ప్లేస్ ని తీర్థయాత్రగా ప్రకటిస్తారు? ఆ ఫలానా ప్లేస్ కి వెళ్తేనే మనం ఎందుకు పవిత్రం అవుతాము అంటే ఆ తీర్థస్థానంలో భక్తులు ఉంటారు కాబట్టి. భక్తుల యొక్క పాదపద్మ ధూళి తగిలితేనే మనం అందరం కూడా పునీతులం అవుతాం. అందుకని బ్రహ్మదేవుడు కూడా చూడండి, బ్రహ్మదేవుడు కూడా బృందావనంలో ఒక పర్వతంగా మారిపోయారు. బృందావనం వెళ్ళే దారిలో ఎవరు బృందావనం వెళ్ళాలన్నా కానీ ఆ పర్వతం మీద నుంచే వెళ్ళాలి. బృందావనం లోపలికి అందరూ ఆయన తొక్కుకుంటూ వెళ్ళాలి అని ఆయన యొక్క పర్వతంగా మారాలి అని కోరుకున్నారు. బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు కృష్ణుని ఆయన కోరుకున్న కోరిక అది. నేను నీ బృందావనంలో ఒక రాయినవ్వాలి అని కోరుకున్నారు. అప్పుడు అందరూ ఆయన పర్వతం మీదనే బృందావనంలోకి వెళ్ళాలి. సో ఆ విధంగా భక్తుల యొక్క పాదపద్మ ధూళి వలన పవిత్రం అవ్వాలి అని కోరుకున్నారు బ్రహ్మదేవుడు. ఇప్పుడు భగవంతుడు మనకి చెప్తున్నారు, ఎవరైతే భక్తులని అనుసరిస్తారో, ఎవరైతే భక్తుల యొక్క పాదపద్మ ధూళితో పునీతం అవుతారో వాళ్ళు మాత్రమే విశుద్ధ భక్తులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి విశుద్ధ భక్తులనే నేను నాకు ప్రియమైనటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. భగవంతుడు కేవలం మనకే చెప్పట్లా. భగవంతుడు ఏమన్నారు? నాకు ఎంత ఇష్టం అంటే విశుద్ధ భక్తులు వాళ్ళని ఫాలో అయిపోతా. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతా. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటా నేను. ఓకే, అంటే మనల్ని భక్తుల్ని ఫాలో అవ్వమని మనకి చెప్తున్నారు. అలానే ఆయన కూడా భక్తులని ఫాలో అవుతున్నారు. అందుకనే భక్తుల సాంగత్యంలో ఉంటే భగవంతుడి సాంగత్యంలో ఉన్నట్లే. విశుద్ధ భక్తుల సాంగత్యం భగవంతుడి సాంగత్యంతో సమానం. విశుద్ధ భక్తులు ఎందుకు అంతగా పునీతం అవుతున్నారు అంటే భగవంతుడు వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి. భగవంతుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఆయన యొక్క పాదధూళి భక్తుల మీద పడుతుంది కాబట్టి ఆ విధంగా భక్తులు పునీతులవుతున్నారు. ఆ భక్తులు తాకడం వల్ల మనము పునీతులం అవుతాం. అందుకనే గంగాదేవిని కూడా పునీతం చేయగలిగినటువంటి పవిత్రత కేవలం విశుద్ధ భక్తులకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఓకే, గంగాదేవి వెళ్ళి నేను అపవిత్రం అయిపోతున్నాను అని శివుడికి పొర చెప్పుకున్నా కానీ ఏమీ చేయలేకపోయారు. నేను అపవిత్రం అయిపోతున్నాను, అందరూ వచ్చి ఇంత కాలుష్యం చేసేస్తున్నారు, గంగని ఏం చేయాలి అని అంటే ఇప్పుడు భక్తులు వచ్చి స్నానం చేస్తారు నీ దగ్గర, అప్పుడు నువ్వు పవిత్రం అయిపోతావు అంటే అంత పవిత్రమైనటువంటి వాళ్ళు భక్తులు. దీనికి మనం అది ఎలా సైంటిఫిక్ గా పాసిబుల్ అండి మీరు చెప్పండి అని ఎవరైనా అడగచ్చు. ఓకే, అదేంటండి భక్తులు దూలు తగిలితే మనం భక్తులు అయిపోతామా? భక్తులు దూలు తగిలితే మనం పవిత్రం అయిపోతామా?
అది ఎలా సాధ్యం? మీరు ఏదో చెప్తున్నారు, మీది మూఢనమ్మకం అని అనుకుంటారు. భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగేటువంటి ఈ పరస్పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో విశుద్ధ భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగేటువంటి ఈ లీల ఏదైతే ఉందో దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకునేది కాదు. కేవలం విశ్వాసం ఉండాలంతే. భగవంతుడి పట్ల భక్తుల పట్ల విశ్వాసం ఉంటే చాలు. అప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. దీన్ని తర్కంతో అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది అర్థమయ్యేది కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం లావణ్య మాతాజీ చదివారా? ఇందా చదివి మీరా? మీరే చదవలేదు? చదవలేదు ప్రభుజీ. చదవండి. నిష్కించనామై అనురక్త చేతస నిష్కించనామై అనురక్త చేతసః శాంతా మహాంతో అఖిల జీవవత్సల శాంతామహంతో అఖిల జీవవత్సలః మామైరనాలబ్ధ ధియో జుషంతి తే కామైరనాలబ్ధి ధియో జుషంతి తే యన్నైరపేక్షం న విదుఃసుఖం మమ. ఎన్నైరపేక్షం న విదుః సుఖం మమ. ఎటువంటి స్వీయ భోగ వాంఛ లేని వారు, చిత్తములు సదా నాయందే అనురక్తమై ఉన్నవారు, శాంతులు, మిథ్యాహంకార రహితులు, సకల జీవుల ఎడ కరుణామయులు, ఇంద్రియ భోగ అవకాశములచే చిత్తం ఎన్నడూ ప్రభావితం కానివారు నగు మనుషులు భౌతిక జగత్తు పట్ల అనాసక్తి లోపించిన వారిచే తెలియబడినది లేదా పొందబడినది అయిన సుఖము నా యందు పొందగలరు. భాష్యము. ఆనంద నిధియకు శ్రీకృష్ణుని సేవయందే విశుద్ధ భక్తులు సర్వదా దివ్యానందమును అనుభూతమర్చుకొనెదరు. ఆ విధంగా వారు భౌతిక సుఖము పట్ల పూర్తిగా విరక్తులై ఉండి మోక్షమునైనను కోరుకుందురు. అన్యులు ఏదో కొంత స్వీయ వాంఛను కలిగి ఉన్నందున అట్టి సుఖానుభూతిని బడయజాలరు. విశుద్ధ భక్తులు ఎల్లప్పుడూ అందరికీ కృష్ణ భక్తిమయ సుఖమును ఇవ్వగోరినందున మహాత్ములని పిలువబడుతురు. భక్తులు వనర్చుడి సేవా కార్యంలో పలు ఇంద్రియ భోగ అవకాశములు కలుగుచుండును. కానీ విశుద్ధ భక్తుడు మోహితుడు గాని ఆకర్షితుడు గాని కాకున్నను అతడు తన మహోన్నత దివ్య పదం నుండి ఎన్నడూను పతనం చెందడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అంటే ఒక భక్తుడి యొక్క గొప్పతనం చెప్తున్నారు. యాక్చువల్గా మనం ఇందాక శ్లోకంలో ఈ శ్లోకంలో కనుక మనం చూసినట్టయితే భక్తుడి యొక్క గొప్ప లక్షణాలు మనకు అర్థమవుతాయి. భక్తుడి యొక్క గొప్ప లక్షణాలు మనకు అర్థమవుతాయి. మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తే ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉండేటువంటి జీవులందరూ కూడా ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంటారు. ఎవరికి కూడా కృష్ణుడితో తప్ప వేరే ఏది, కృష్ణుడి కనెక్షన్ లో తప్ప వేరే ఏది వాళ్ళకందరికీ కూడా పని ఉండదు. ఇక వాళ్ళు ఏం పని చేసినా కృష్ణుడి కనెక్షన్ లోనే చేస్తారు, కృష్ణుడి సంబంధంలోనే చేస్తారు పని. వాళ్ళ చిత్తం మొత్తం కూడా కృష్ణుడితో నిండిపోయి ఉంటుంది. వాళ్ళకంటూ ఒక సొంత ఎజెండా, వాళ్ళకంటూ ఒక సొంత కోరికలు, కృష్ణుడు లేకుండా వాళ్ళు అనుభవించేటువంటిది ఏది ఉండదు. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు ముక్త పురుషులు అవుతారు. అంటే భౌతికమైనటువంటి కల్మషాలు లేకుండగా, భౌతిక వాంఛ లేకుండగా, అనాసక్తితో, మిథ్యాహంకార రహితంగా, సకల జీవుల ఎడ కరుణామయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంట? ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించి తపస్సులు చేసేటువంటి వాళ్ళకంటే కూడా గొప్పవాళ్ళు. ఓకే, మనం అనుకుంటే ఎవరు గొప్ప అని. ఓకే, కొంతమంది ఏ హిమాలయాలకో లేకపోతే ఏ అరణ్యాలకో వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటూ గడ్డాలు ఇంతంత బారు పెంచేసుకుని ఉంటారు. ఓకే, వాళ్ళు గొప్ప భక్తులా? లేకపోతే అలా ఏమీ చేయకుండా కూడా కేవలం భగవంతుడి ఆలోచనలతోనే తన హృదయాన్ని నింపేసుకున్నటువంటి వ్యక్తి, ఇతరుల పట్ల కరుణను చూపించేటువంటి వ్యక్తి. అంటే ఏంటి? ఇప్పుడు మన చుట్టూ 10 మంది ఉన్నారు, 10 మందికి భక్తిని ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ పట్ల మనం చూపించేటువంటి కరుణ. ఈ 10 మంది ఏమైతే నాకెందుకులే, నేను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి, నేను హిమాలయాలకు వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటూ, నాకు కుటుంబం వద్దు, నాకు ఇంద్రియ సుఖాలు వద్దు, నాకు ఏమి వద్దు, నేను
నేను తపస్సు చేసుకుంటాను అని అంటే అలాంటి వ్యక్తికి కరుణ ఉన్నట్లా? లేకపోతే నేను ఏమైనా పర్వాలేదు, నేను పురోగమించినా పురోగమించకపోయినా తర్వాత సంగతి, కానీ నా చుట్టూ ఉన్నటువంటి 100 మందిని నేను భక్తుల్ని చేయగలగాలి, వాళ్ళందరితోటి హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించగలగాలి, వాళ్ళందరితోటి కృష్ణ ప్రేమను పొందేలా చేయగలగాలి, వాళ్ళందరికీ కూడా గురువు దగ్గరికి తీసుకెళ్ళగలగాలి అనేటువంటి వ్యక్తి గొప్పవాడా? రెండవ వ్యక్తి గొప్పవాడు. రెండో వ్యక్తి గొప్పవాడు. ఎందుకంటే అది నిజమైనటువంటి కరుణ. నిజమైనటువంటి కరుణ అంటే మనం విన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో ఆ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనం ఏదైతే లాభాన్ని పొందుతున్నామో, అంటే కృష్ణ ప్రేమని, భక్తిని ఏదైతే మనం పొందుతున్నామో దాన్ని మనం ఇంకొకరికి ఇవ్వగలగడం నిజమైనటువంటి కరుణ. ఓకే, అలాంటి కరుణామయుడు గొప్పవాడు అని చెప్తున్నారు. అంటే ఒంటరిగా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తి కంటే సంఘంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు ఉత్తమమైనటువంటి వాడు. అలాంటి వ్యక్తికి విద్యాహంకారాలు ఉండవు, అలాంటి వ్యక్తికి కోపం ఉండదు, అలాంటి వ్యక్తికి ఆసక్తి ఉండదు, అలాంటి వ్యక్తికి భౌతిక కల్మషాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అందరిని ఉద్ధరించడానికే ఆయన బ్రతుకుతున్నాడు. అందుకని నెక్స్ట్ 18 శువాంగి మాతాజీ. బాధ్యమానోపి మద్భక్తో విషయైరజితేంద్రియః బాధ్యమానోపి మద్భక్తో విషయైరజితేంద్రియః ప్రాయుః ప్రగల్భయా భక్త్యా విషయైర్నాభిభూయతే. ప్రాయః ప్రగల్భయా భక్త్యా విషయైర్నాభిభూయతే. ఉద్ధవ, నా భక్తుడు తన ఇంద్రియములను పూర్తిగా జయించనిచో లౌకిక వాంఛలచే పీడితుడు కావచ్చును, కాని నాయుడగల అకుంఠితమైన భక్తి కారణంన అతడు ఇంద్రియ భోగంచే పరాజితుడు కాడు. భాష్యము. అభిభూయతే అను పదము భౌతిక జగత్తునకు పతనము చెందుటను, మాయచే పరాజయమును సూచించును. కాని ఇంద్రియములు పూర్తిగా జయింపబడకున్నను శ్రీకృష్ణుడేడ అకుంఠితమగు భక్తిని కలిగిన వాడు ఆ దేవదేవునికి ఎన్నడూ దూరము కాడు. ప్రగల్భయ భక్త్య అను పదు సముదాయము శ్రీకృష్ణుడేడ గొప్ప భక్తి కలవానినే సూచించును. కాని పాపములు చేసి వాటిని తప్పించుకొనుటకు హరే కృష్ణ మంత్రమును జపించు వారిని కాదు. పూర్వ చెడు అలవాట్లు అపరిపక్వత కారణమున శ్రద్ధావంతుడు భక్తుడును దేహాత్మబుద్ధి ఆకర్షణచే పీడితుడు కావచ్చును, కాని కృష్ణుని ఏడ అతనికి గల అనన్య భక్తి చక్కగా ప్రభావం చూపగలదు. ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు 2 ఉపమానములను ఇట్లో సగిరి. ఒక యోధుడు తన శత్రువు యొక్క ఆయుధంచే దాడి చేయబడినను ధైర్యము బలం వలన అతడు మరణించకపోవచ్చును, కాని పరాజితుడు కాకపోవచ్చును. అతడి అట్టి దెబ్బను తట్టుకొని విజయం వైపునకు ప్రయాణించును. అట్లే ఒకనికి ప్రమాదకరమైన రోగము సంక్రమించవచ్చును, కానీ అతడు సరైన మందును తీసుకొని నచ్చో శీఘ్రమే రోగము నయము కాగలదు. నిరాకార కల్పనా పద్ధతిని తపస్సును ఆచరించువారు తమ పదం నుండి కొద్దిగా వైదొలిగినను పతనము చెందగలరు. కాని భక్తుడు పరిపక్వత లేనివాడైనను భక్తియోగ పదము నుండి ఎన్నడూను పతనము చెందడు. ఒక్కొక్కప్పుడు అతడు దుర్బలతను ప్రదర్శించినను తన కృష్ణ భక్తి దృఢంగా ఉన్నచో భక్తుడనియే భావింపబడును. దీనిని గురించి భగవద్గీత 9.38 భగవానుడు ఇట్లు పలికెను. అపి చేత్సు దురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్యః సంయజ్ఞవసితో హి సహ. మిక్కిలి హేయమైన కార్యము వనరించినప్పటికీ మనుజుడు భక్తిత సేవలో నిత్యుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఎవరు పతనం చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయానికి మనం కనుక చర్చించినట్లయితే ఇందాక మనం 2 రకాల వాళ్ళలో ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఓకే, ఎవరికైతే భౌతికమైనటువంటి వాంఛలు లేకుండా, ఎవరైతే అందరి మీద కరుణా స్వభావాన్ని కలిగి ఉండి విద్యాహంకారం లేకుండా నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ అడవులకో లేకపోతే అరణ్యాలకో లేకపోతే హిమాలయాలకో వెళ్ళిపోయి ఒంటరిగా తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తి కంటే గొప్పవాడు అని అనుకున్నాం. ఎందుకు అలా గొప్పవాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు. ఎందుకంటే ఎవరైతే భక్తిలో ఉంటారో, ఎవరైతే నిరంతరం భగవంతుడికి నామస్మరణ చేస్తారో అలాంటి వ్యక్తి పతనం చెందేటువంటి అవకాశాలు లేవు. ఇంద్రియార్థాల మధ్యలో ఉన్నా కానీ ఇంద్రియార్థాలు ఆయన కలతపరచు.
ఒక వ్యక్తి ఇంద్రియార్థాలను వదిలేసి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని అంటే అలాంటి వ్యక్తి పతనం చెందుతారా, లేదా ఇంద్రియార్థాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి పతనం చెందే అవకాశం ఉంటుందా? చుట్టూతో ఇంద్రియార్థాలు, దాటిపోయి వెళ్ళిన వాడికే ఉంటుంది. నా చుట్టూ ఇంద్రియార్థాలు ఉన్నాయి, నేను పతనం చెందే Actually- అవకాశం ఎక్కువ ఉంటుందా? లేకపోతే నేను ఇక్కడ నుంచి ఇంద్రియాలన్నీ నా బంధువుల్ని, నా మిత్రుల్ని, నా దేని చూసి నేను ఆనందపడుతున్నానో అవన్నీ వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను పతనం చెందే అవకాశం ఉందా? నేను ఇక్కడ పతనం చెందే అవకాశం ఉందా? మధ్యలో ఉన్నవాడే ఇక్కడున్నప్పుడే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్రభు. ఒకవేళ కనుక మనము కృష్ణ చైతన్యంలో కనుక ఉన్నట్లయితే, కృష్ణ భక్తిలో ఉన్నట్లయితే, ఓకే, నిరంతరం కృష్ణ నామస్మరణ కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే ఇంద్రియార్థాల మధ్యలో ఉన్న పతనం చెందాలి. ఒకవేళ నువ్వు నిరంతరం కృష్ణ నామస్మరణ చెయ్యట్లేదు అని అంటే నువ్వు పతనం చెందుతావు అని చెప్తున్నారు. ఓకే, ఒంటరిగా వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా కానీ ఇంద్రియార్థాల సాంగత్యంలోకి నువ్వు రాకపోయినా కానీ పతనం చెందే ఛాన్సెస్ నీకు ఎక్కువ ఉన్నాయి. కానీ నువ్వు ఒంటరిగా ఉండకుండా సమాజంలో ఉంటూ భక్తి చేస్తూ 10 మందికి భక్తిని నేర్పుతూ విశుద్ధ భక్తుడుగా కనుక మనం ఉండగలిగి కృష్ణ చైతన్యంలో కనుక మన కర్మలన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంద్రియార్థాల మధ్యలో ఉన్నా కానీ మనం పతనం చెందము అనేటువంటిది కృష్ణుడు చెప్తారు. చూసారా, ఒక భక్తుడు చాలా సులభంగా అత్యుత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలడు. కానీ ఒక మున్యో లేక ఒక యోగ్యో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పొందలేనిది భక్తుడు చాలా సులభంగా పొందగలరు. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. లక్ష్మీ రూపమాతాజీ. యదాగ్ని సుసమృద్ధార్చిః కరోత్యేదాంసి భస్మసాత్. యదాగ్ని సుసమృద్ధార్చిః కరోత్యేసి ధాంసి భస్మసాత్. తథా మధ్యశయా భక్తిరుద్ధవైనాంసి కృష్ణశః. తథా మధ్వశాయా భక్తి వృద్ధయా వైనాంసి కృష్ణశః. ఉద్ధవ, ప్రజ్వలిల్లెడి అగ్నికాష్టములను భస్మము కావించినట్లు నా ఎడ వనరించెడి భక్తి నా భక్తుల పాపములనన్నింటినీ పూర్తిగా దగ్ధమనరుచును. భాష్యము. ప్రజ్వలిల్లెడి అగ్ని పోలినట్టి భక్తిని భగవానుడు సూచించుతున్నాడని ఇచ్చట జాగ్రత్తగా గమనించవలెను. నామ బలముపై పాపము చేయుట గొప్ప అపరాధము. నామ అపరాధములను వనర్చెడివాడు భక్తి కృష్ణ ప్రేమ కొరకు చూచెడి అగ్నిలో పోల్చబడదు. కడచిన శ్లోకముల యందు తెలుపబడినట్లు శ్రద్ధావంతుడగు భక్తుడు శ్రీకృష్ణునే తమ జీవితమందలి ఏకైక లక్ష్యముగా స్వీకరించినను అపరిపక్వత వలన లేదా పూర్వ చెడు అలవాట్ల వలన తన ఇంద్రియములచే కలతకు గురియగుచుండవచ్చును. కానీ ఒకవేళ దైవవశమున అట్టి భక్తుడు పతనము చెందినను ప్రజ్వరిల్లెడి అగ్ని అల్పమగు కాష్టమును వెంటనే దహించినట్లు శ్రీకృష్ణ భగవానుడు అతని పాపములను వెంటనే భస్మీపటలము చావించును. శ్రీకృష్ణుడు మహామహిమాన్వితుడు. ఆ దేవదేవుని అనన్య శరణాగతి పొందినవాడు భగవద్భక్తి యొక్క అద్వితీయ ఫలములను పడయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఎవరైతే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు పతనం చెందే అవకాశం లేదు. అలాంటి వ్యక్తులు విశుద్ధ భక్తులు అవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. వాళ్ళకు వచ్చేటువంటి ఇంకొక లాభం ఏమిటి అంటే వాళ్ళు చేసినటువంటి సర్వ పాపాలు భస్మీపటలం అయిపోతాయి. ఏ విధంగా అయితే ఒక ప్రజ్వరిల్లేటువంటి అగ్ని కాష్టాన్ని ఏ విధంగా అయితే దగ్ధం చేస్తుందో, భస్మం చేస్తుందో, ఆ విధంగా భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి భక్తి ప్రేమ మన పాపాలన్నింటినీ కూడా తీసేస్తుంది. అంటే నిరంతరం భగవంతుడి నామస్మరణ చేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే విశుద్ధమైనటువంటి భక్తిని కనుక మనం పొందినట్లయితే మనకి ఏ పాపము ఉండదు, ఆటోమేటిక్ గా పాపాలన్నీ పోతాయి. అంటే సైడ్ ఎఫెక్ట్ అనమాట ఇది. భక్తికి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే పాపాలు పోవడం. అదే పాపాలు పోవడం కోసం భక్తిలోకి వస్తే పాపాలు పోవాలి. ఇప్పుడు నేను ఎన్నో పాపాలు చేశాను, ఆ పాపాలు పోవాలి కాబట్టి నేను భక్తి చెయ్యాలి అనేటువంటి భావంలోకి వస్తే అది కొంతవరకు పర్వాలేదు, కానీ పూర్తిగా కాదు. కనీసం అలానే వస్తారు. సుకృతి వస్తుంది అంతేగాని భక్తి రాదు. ఓకే, సుకృతి వస్తుంది కానీ భక్తి రాదు. అందుకని నామాపరాధాలు ఏం చెప్తున్నాయంటే
నామబలంతో పాపాలు చేయకూడదు అని చెప్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే హరే కృష్ణ మహామంత్రం కనుక చెప్పినట్లయితే సర్వ పాపాలు పోతాయి, కాబట్టి నేను చేసిన పాపాలన్నీ పోవడం కోసం నేను చెప్తా హరే కృష్ణ మహామంత్రం. లేదంటే ఇప్పుడు నేను పాపాలన్నీ చేశాను కదా, ఇప్పుడు ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తా, చేసిన పాపాలన్నీ పోయాయి, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ పాపాలు స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ మార్నింగే 5 గంటలకి 5:30కే జపం స్టార్ట్ చేసి మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం చెప్పేస్తే మళ్ళీ ఈ రోజు చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే నామబలంతో పాపాలు చేయడం. ఏంటి, నేను ఇప్పుడు ఎంత పాపం చేస్తే నాకేంటి, తర్వాత నేను నామం తీసుకుంటాను కదా, ఆ నామం నా పాపాలన్నీ పోగొడుతుంది కదా. ఈ భావనతో భక్తి చేయడము, ఈ భావనతో భగవంతుని యొక్క నామస్మరణ చేయడము అనేటువంటిది ఎలాంటి భౌతికమైనటువంటి కోరిక లేకుండా, పాపాలు పోవటమా పోకపోవడమా మనకు సంబంధం లేదు. అయినా సరే నాకు భగవంతుడు కావాలి, భగవంతుడు భక్తి కావాలి అని ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా పాపాలు పోతాయి. దానికి తోడు వాళ్ళకి భగవంతుడి పట్ల ప్రేమ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం లీలాకారిణి మాత. న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవా. న సాధయతి మాం యోగో న సాంఖ్య ధర్మ ఉద్ధవ. న స్వాధ్యాయస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జిత. న స్వాధ్యాయస్తపస్యాగో యదా భక్తిర్మమోర్జిత. హరే కృష్ణ. ప్రియమైన ఉద్ధవ, నా భక్తులచే వనర్చబడేటి అనన్య భక్తి నన్ను వారికి ఆధీనుని కావించును. యోగమునందు, సాంఖ్యతత్వమునందు, పుణ్య కార్యములయందు, వేద అధ్యాయములయందు, తపస్సు లేదా త్యాగములయందు నెలకొనిన వారికి నేను ఆ విధముగా ఆధీనులను కాను. భాష్యము. శ్రీకృష్ణుడే యోగము, సాంఖ్యతత్వము మున్నగువాని లక్ష్యముగా చేసుకొనినను ప్రత్యక్షమగు ప్రేమయుత సేవ అంతగా అట్టి కార్యములను ఆ దేవదేవుడు ప్రసన్నుని చేయజాలవు. భగవాన్ని గురించి శ్రవణ కీర్తన చేత ఆ దేవదేవుడి కార్యమును నిర్వహించుట చేత మనుజుడు అట్టి ప్రేమయుత సేవను వనర్చగలడు. జ్ఞాన కర్మ జ్ఞాన వృత్తామని శ్రీల రూపగోస్వామి తెలిపిరి. భక్తులు కేవలం శ్రీకృష్ణుని పైననే ఆధారపడవలెను. కామ్య కర్మలతో లేదా మానసిక కల్పనలతో అతడు తాను చేసేది భక్తిని అనవసరంగా జటిలమనర్చుకోనరాదు. బృందావన వాసులు కేవలం శ్రీకృష్ణుని పైననే ఆధారపడిరి. కొండ చిలువ రూపములో నన్ను అఘోషరుడు వ్రజపురమున గోచరించినప్పుడు గోపబాలురు శ్రీకృష్ణునితో తమకు గల స్నేహము పట్ల పూర్తిగా విశ్వాసమును కలిగిన వారై నిర్భయముగా ఆ సర్పపు బ్రహ్మాండమైన నోటులోకి ప్రవేశించరి. తన ఎడగల అట్టి విశుద్ధ ప్రేమయే భగవానుని భక్తుడికి ఆధీనునిగా చేసివేయును. హరే కృష్ణ. కృష్ణుడు చెప్తున్నాడు చూడండి, ఒకవేళ నువ్వు సాంఖ్య యోగం ద్వారా కనుక నువ్వు ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేసిన, ఏ యోగ విధానాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా, వేద అధ్యయనాల ద్వారా నువ్వు ఎంత గొప్పగా సాధన చేసినా కానీ, లేదంటే నీకున్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని కూడా త్యాగం చేసినా కానీ, తపస్సులు చేసినా కానీ నేను నీకు ఆధీనుడు కాను. కానీ ఒకవేళ నువ్వు నాకు విశుద్ధ భక్తుడు అయినట్లయితే కనుక నేను నీకు ఆధీనుడిని అయిపోతాను. అంటే మన కంట్రోల్లోకి వచ్చేస్తారు అన్నమాట. మన కంట్రోల్లోకి వచ్చేస్తారు అంటే భగవంతుడే భక్తుడికి సేవ చేస్తారు. భగవంతుడే భక్తుడు చెప్పినట్లు వింటారు. భగవంతుడు భక్తుడికి ఆధీనుడు అయిపోతారు. ఎప్పుడు ఆ భక్తుడు భక్తి యోగంలో భగవంతుడికి సేవ చేసినప్పుడు, ఆ భగవంతుడు భక్తుడిని రక్షించడం కోసం తన సేవకుడుగా కూడా వస్తారు. సో మనం చూస్తే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు ఎలా సేవ చేశారో మనం కనిపిస్తుంది కదా. అందరూ కృష్ణుడికి సేవ చేయాలనుకుంటే కృష్ణుడు వీళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారు? అర్జునుడికి, పాండవులకి సేవ చేస్తున్నారు. అలానే బృందావనంలో ఉన్నటువంటి తన మిత్రులు చూసారా, ఒక పక్క అఘాసురుడు వచ్చేసి ఆ అఘాసురుడు బృందావన వాసులు అందరినీ కూడా మింగేయాలని ట్రై చేస్తున్నా కానీ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి కృష్ణుడి మీద సర్వస్వ శరణాగతి చూపించిన కారణంగా
చివరికి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం అఘాసురుడు యొక్క నోట్లోకే వీళ్ళు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. అఘాసురుడు యొక్క నోట్లోకే వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. అంటే ప్రమాద స్థలం కూడా ఆట స్థలంగా మార్చేసుకోగలిగారు బృందావన వాసులు. అందుకని అఘాసుడికి ఒక గొప్ప, ఇప్పుడు కృష్ణుడు చంపిన అందరి రాక్షసులు ఒక ఎత్తు అయితే అఘాసురుడు ఇంకొక ఎత్తు కదా. అఘాసురుడి లీలలో కృష్ణుడికి తన మిత్రులకి ఆయన ఆట స్థలంగా మారారు అఘాసురుడు. అందుకనే అఘాసురుడికి సారూప్య ముక్తి వస్తుంది. అఘాసుడికి సారూప్య మిగిలిన వాళ్ళందరికీ సాయుధ్య ముక్తి వచ్చింది. కృష్ణుడితో చంపబడినటువంటి ఆసురులందరూ కూడా సాయుధ్య ముక్తిని పొందితే అఘాసురుడు మాత్రం సారూప్య ముక్తిని పొందారు. తెలుసా అండి మీకు ఇది? గుర్తుందా? ఎస్ ప్రభు, చెప్పారు ప్రభుజీ. కృష్ణ భగవానుడు లోపల మొత్తం తిరుగుతారు, శుద్ధి చేస్తారు. అఘాసురుడు దేహం లోపల మొత్తం ప్రవేశించి తిరుగుతారు కాబట్టి పవిత్రమైన ఆయన ఏం చేశారు? తన మిత్రుల్ని, తన భక్తుల్ని, తన ప్రియమైనటువంటి వాళ్ళని కలిపాడు. ఆట స్థలంగా మార్చాడు ఆయన శరీరాన్ని. అలాగే కృష్ణుడు తాకారు. అంతేకాదు కృష్ణ భక్తులు కూడా తాకారు అఘాసురుడిని. అందుకని ఆయన సారూప్య ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, ప్రభుజీ పోతున్న కూడా తాకారు కదా ప్రభుజీ. ఆమె కూడా సాలోక్య ముక్తి వచ్చింది కదా. ఆమె కూడా సాలోక్యం వచ్చింది. నెక్స్ట్ 21 రాధికా మాతాజీ, రాధికా సురమ్య మాతాజీ. భక్త్యాహమేకయా గ్రాహ్య శ్రద్ధయాత్మా ప్రియ సతాం. భక్త్యాహమేకయా గ్రాహ్య శ్రద్ధయాత్మ ప్రియ సతాం. భక్తి పునాతి మన్నిష్టా స్వపాకానపి సంభవాత్. భక్తి పునాతి మన్నిష్టా స్వపాకానపి సంభవాత్. నా యందు స్థిరమగు శ్రద్ధతో కూడిన అనన్యమగు భక్తి చేతనే దేవదేవుడు నన్ను మనుజుడు పొందగలడు. నేను సహజముగానే నా భక్తులకు అత్యంత ప్రియమైన వాడును. వారు నన్నే తమ ప్రేమయుత సేవకు ఏకైక లక్ష్యముగా స్వీకరింతురు. అట్టి విశుద్ధ భక్తి యోగంలో నెలకొనడం ద్వారా చండాలులైన తమ జన్మను పాపమనొచ్చగలరు. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. సంభవాత్ అనునది జాతి దోషమును లేదా నీచ జన్మ దోషమును సూచించును. జాతి దోషము లౌకికమైన సాంఘిక, ఆర్థిక లేదా వృత్తిపరమైన స్థితిని గాక మనుజుని ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిని సూచించును. ప్రపంచమంతటను పలువురు జనులు ధనిక సంపన్న కుటుంబంలో జన్మించినను తమ నామామాత్ర వంశ సాంప్రదాయంలో భాగముగా అనేకమైన హేయముగా అలవాట్లు పొందుచుందురు. అయినను పుట్టినప్పటి నుండి పాపకర్మలలో నెలకొని చేయబడిన దురదృష్టవంతులకు విశుద్ధ భక్తుల యోగ బలముచే శీఘ్రముగా పునీతులగుదురు. అటువంటి సేవకు శ్రీకృష్ణుడి ఏకైక లక్ష్యము కావలెను. మన్నిష్ట దానిని పూర్ణ శ్రద్ధతో వనరించవలను. శ్రద్ధయ అది అనన్యము లేదా స్వార్థరహితము అయి ఉండవని. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణుడు తన్ను పొందడానికి అర్హతలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఉన్నారు అనుకోండి, ఉత్తమమైనటువంటి కులం. ఉత్తమమైనటువంటి కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఉత్తమమైన వాడే అవ్వగలడా? గ్యారంటీ లేదు, కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక బ్రాహ్మణుడి పుత్రుడు బ్రాహ్మణుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఒక దొంగ కొడుకు దొంగ అయ్యే ఛాన్సెస్ ఎలానో, ఒక బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అయ్యే ఛాన్సెస్ అలా, ఒక ఇంజనీర్ అయ్యే ఛాన్సెస్ అలా, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అవునా కదా? తల్లి తండ్రి డాక్టర్ అనుకోండి, కొడుకు కూడా డాక్టర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టి, ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకుని కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళ కెరీర్లోకి తీసుకురాగలుగుతారు. అదే తండ్రి ఇంజనీర్ అనుకోండి, కొడుకును కూడా ఇంజనీర్ చేయడం చాలా ఈజీ. ఒక తండ్రి దొంగవాడు అనుకోండి, కొడుకు కూడా దొంగవాడు అయిపోతుంది సహజంగా. అంటే గ్యారంటీ ఏం లేదు. కొన్ని సందర్భాల్లో ఒక తండ్రి దొంగ అయినా కానీ కొడుకు దొంగ కాకపోవచ్చు, కానీ అరుదు. అలాంటి సందర్భాలు అరుదు. సో తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు, ఎవరు ఏం నేర్చుకున్నా కానీ. తల్లి తండ్రి ఎలాంటి వాళ్ళు, పిల్లలు కూడా అలానే తయారవుతారు. సో ఆ విధంగా చూస్తే కులము అనేటువంటిది, లేకపోతే వర్ణము అనేటువంటిది పుట్టుకతో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, నువ్వు పలానా వర్ణంలో పుట్టావు కదా అని చెప్పేసి నువ్వు ఆ వర్ణానికి ఉన్నటువంటి లక్షణాలు, ఆ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి గుణాలు, లక్షణాలు అన్ని నీలో ఉంటాయనే గ్యారంటీ ఏమి లేదు. అంత మాత్రాన ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినంత మాత్రాన కృష్ణుడిని పొందేస్తావు అని అనుకుంటే తప్పు.
ఒకవేళ మనం చండాలురమైనా సరే, ఒకవేళ మనలో కనుక కృష్ణ భక్తి ఉన్నట్లయితే కనుక మనం కృష్ణుని పొందగలుగుతాం. కాబట్టి మన జన్మతో వచ్చేటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో అవి మనకి కృష్ణుని పొందడానికి ఇవి కావు. ఓకే, కృష్ణుని పొందడానికి ఉపయోగపడతాయి అని అనుకోవద్దు. నేను పలానా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, లేదంటే పలానా వైష్ణవుడు కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను కృష్ణుని పొందేస్తాను అంటే కుదరదు. మనం కూడా వైష్ణవులం అవ్వాలి, అప్పుడే మనకి కృష్ణుడు వస్తాడు. ఓకే, కాబట్టి చండాలుడైనా సరే కృష్ణ భక్తులు అవ్వచ్చు, చండాలుడైనా సరే కృష్ణుడే ధామానికి వెళ్ళగలగచ్చు, కృష్ణుడిని పొందగలగచ్చు. కాబట్టి శ్రీకృష్ణుడే ఏకైక లక్ష్యంగా భావించినటువంటి ఎవరైనా సరే, అది చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే, మన వర్ణంతో, మన కులంతో, మన జాతితో సంబంధం లేకుండా మన లక్ష్యం శ్రీకృష్ణుడే అనేటువంటి భావంలో కనుక భక్తియుత సేవ కనుక చేసినట్లయితే అలాంటి వ్యక్తికి కృష్ణుడు చాలా ఈజీగా దొరుకుతారు. ఓకే, అంటే భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. భక్తి యోగంలో ఉండేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి అనే దానికి ఏ అర్హతలు లేవు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, స్త్రీ అయినా, పురుషుడైనా, ఏ కులం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ రాష్ట్రం వాడైనా, ఏ జాతి వాడైనా ఉండవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 22వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. కల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ